రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. నాతో మాట్లాడటం వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. సరే, ఈ వచనంలో దాదాపు చాలా వర్తమానాలు ఉన్నాయి. ఈ వచనం అవ్వాలంటే చాలా రోజులు పట్టింది, అప్పుడే అయ్యేది కాదు. ఈ వచనం చెప్పాం కదా, 20 సంవత్సరాలు వర్తమానాలు ఉన్నప్పుడు అప్పుడే ఎట్టా చేస్తాం. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, అదిగో పరలోకము ఏమైంది? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉందంట. సరే, తెరవబడిన తలుపు గురించి తర్వాత చూద్దాం. తెరవబడినటువంటి తలుపు గురించి నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారమున మనము ప్రభు చిత్తమైతే ప్రభు సమయం అనుమతిస్తే చూద్దాం. అయితే ఇక్కడ ఒక మాట చూసినట్లయితే, అంటే తెరవబడిన తలుపు గురించి తర్వాత చూద్దాం. ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. పరలోకమందు ఏముందండి? పరలోకమందు అని రాయబడుతూ వచ్చింది. ఒక తలుపు ఉంది, ఆ తలుపు తెరవబడింది. ఆ తలుపు ఏంటన్నది, ఆ తెరవబడిన తలుపు ఏంటన్నది వచ్చే వారం క్లియర్గా మీకు అర్థమైంది. అంటే దేవుడు సమయం ఇచ్చి మనందరికి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సజీవుడిగా పునరుద్ధాన దినంలో ప్రవేశింపజేస్తే వచ్చే వారం ప్రభు ధ్యానించుకోవడం సమయం ఇస్తే అప్పుడు మనకు అర్థమైంది. సరే, ఈ రోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే పరలోకము. ఏం రాయబడుతూ వచ్చిందండి? పరలోకం. బైబిల్లో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకము అని రాయబడుతూ వచ్చింది. నేను చూడగా అదిగో పరలోకము అని రాయబడుతూ వచ్చింది. ఏంటంటే ఇది ఏమిటి? అదిగో పరలోకము. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, పరలోకం అని రాయబడుతూ వచ్చింది కదా. అసలు ఏ రోజైనా పరలోకం గురించి ఎప్పుడైనా ఆలోచించిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. పరలోకం గురించి ఏమైనా ఆలోచించారు? అసలు ఆలోచనే పరలోకమా? అంటే చెడు గురించి ఆలోచించిన పరలోకమే. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట ఉంది, అదిగో పరలోకం. ఏది? అదిగో పరలోకం. అయితే పరలోకం నుండి మనకి కలిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అదిగో పరలోకం ఉంది కదా, ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. గతించిన దినాలన్నీ కాచి కాపాడి మా జీవితంలో మరొక పునరుద్ధానపు దినం, మరొక పునరుద్ధానపు రోజులో మమ్మల్ని సజీవులుగా ప్రవేశింపజేసినందుకే వందనాలు. సజీవులుగా దాన్ని నేను స్తుతిస్తారన్న వాగ్దానం మా ఎడల నెరవేర్చే దేవుడు ఉన్నందుకే మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సహాయం చేయండి. అదిగో పరలోకం. ఆ పరలోకం నుండి, అదిగో మాకు కనబడుతున్న పరలోకం నుండి మాకు కలిగినవి ఏంటి? కొన్ని విషయాలు మేము ధ్యానించుకోబోతున్న సహాయం చేయండి. అవి మీరు మాకు ఇచ్చారు, వాటిని బట్టి మిమ్మల్ని ఆరాధించాలి. ఆ బాధ్యత మాకుంది. అట్లు మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరచండి. అదిగో పరలోకము. నేను చూడగా అదిగో పరలోకం అంటున్నాడు దేవా యోహానుడు. దేవా యోహాను ఎలాగైతే అదిగో నేను పరలోకము అని ఎలా చెప్తున్నాడు, ఆ పరలోకము గురించి కొన్ని మాటలు ధ్యానించబోతుండగా, నీ పరలోకము, నీవు నివసించే స్థలము, నీవు మహోన్నతుడిగా ఉన్న స్థలము, నీవు పరిశుద్ధుడిగా ఉన్న స్థలమును నేను వివరించలేను ప్రభా. నా నోటి మాటలు, నా వాక్కు చాలదనుకుంటున్నా. నేను ఆ పరలోకముని గురించి ఎంత మాత్రమును వర్ణించలేని వాడిని ఒప్పుకుంటున్నా. కానీ మీరు అనుమతిస్తే, మీ చిత్తమైతే ఈ సమయంలో వాక్యం ధ్యానించడానికి పరలోకం నిమిత్తమై కొన్ని మాటలు, మీరు ఏ పరలోకమందు ఆసీనుడిగా ఉండావో ఆ పరలోకం నుండి కొన్ని మాటలు మాకు బయలుపరచండి. ఆ మాటల ద్వారా మేము మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహింపరిచేవారుగా సిద్ధపరచండి నా తండ్రి. ఆ పరలోకమందున్న తండ్రి, నీ పరలోకపు మాటలు ఈరోజు ఆరాధన వర్తమానంలో మాకు బయలుపరిచి, పరలోకపు తండ్రిగా ఉండి పరిశుద్ధుడని మానక రేయింబగలు పరలోకంలో ఆరాధించబడుతున్న తండ్రి, ఆ యొక్క గొప్ప ఆరాధన మేము కూడా ఆనాడు దూతలే చేశారు, ఈనాడు మేము కూడా చేయనట్లు మా దేహములు, మా ప్రాణాత్మ దేహములు మీరు సిద్ధపరిచి మిమ్మల్ని మహింపరిచేవారికి అవసరమైన వాక్యాన్ని మీరు మాకు బయలుపరిచి మాతో మాట్లాడండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి వరజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. కనుక శత్రుగాలు లైపరచమని వచ్చిన వారందరూ వాడి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి.
మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సహాయించండి. హెబ్రోన్ క్షేమం, యెరూషలేం క్షేమం, నూతన యెరూషలేం క్షేమం, ఎల్షద్దయ క్షేమం, అత్మూల హెబ్రోన్ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయించండి. ఆయా ప్రాంతంలో జరుగుతున్న పరిచర్లన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని గొప్ప కార్యం జరిగించమని, ఈరోజు పరిచర్య అంతా దీవించమని. దేవా, నాతో మాట్లాడండి. నేను బలహీనుడిని భౌతికంగా, కానీ క్రీస్తులో నేను ఎప్పుడూ బలవంతుడిని. ఆ బలం ద్వారా ఈరోజు పరిచయలు వాడుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి మేము ఎట్లా ఆరాధించాలో మాకు బయలుపరిచి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గ్లాస్ ఒకటి పెట్టినానా? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఈరోజు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి మాట అని మనం జాగ్రత్త చూసినట్టయితే, అదుగో పరలోకం. ఎక్కడుంది పరలోకం? యోహాన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు అన్నది గత వారం అయిపోయినాయి. ఏ సంగతులు అన్నది గత వారం కాదు, అంతకుముందు ఆదివారం నేను ఉన్నప్పుడు ఆదివారం అయిపోయినాయి. ఏ సంగతులు అన్నది ఇప్పుడు చూసే సంగతులు ఏంటి? నేను చూడగా అదుగో పరలోకం. ఏముందండి? అదుగో పరలోకం. అదుగో పరలోకం అని చెప్తున్నాడు. ఎవరు చెబుతున్నాడు? యోహాను. అదుగో పరలోకం అంటున్నాడు కదా. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? అదుగో పరలోకం అంటే మనకు కనబడుతున్న పరలోకం నుండి మనకు కనబడుతున్న అంటే ఆత్మసారంగా చూడగలుగుతున్నాం మనం. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటని ఈరోజు మనం చూద్దామండి. ఈరోజు అంటే మొదటి మాట అంటే 7 విషయాలు అండి. దాంట్లో మొదటి మాటని ఇప్పుడు చూద్దాం. మిగతా 7 విషయాలు కూడా చూద్దాం ప్రభు చిత్తం అయితే. రండి, ఆ 6 విషయాలు కూడా. మొదటి మాట రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయం. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు పరలోకం గురించి ధ్యానించడం అన్నది. మీకు ఎట్లుందో తెలియదు కానీ రండి, చాలా ఉద్యమంగా ఉంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, అటు పిమ్మట 15వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 15వ వచనం కూడా చదువుకో అన్న. బాట పోసాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకున్నాడు. చాలు. అసలు వీళ్ళకి ఏం చెప్పబడింది చూడండి. ఇక్కడ 15వ వచనంలో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయారంట. ఏ ఊరు వెళ్ళిపోయారు? దూతలు అసలు వచ్చి ఏం చేశారు? 11వ వచనం. ఏం చేశారు? ఇప్పుడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత ఏంటంటే రక్షకుడు మన కొరకు ఇవ్వబడుతూ వచ్చాడు. ఏం జరిగిందండి? పరలోకం నుండి రక్షకుడు. ఈరోజు ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్లో వాక్యం వినలేనటువంటి వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకంటే చాలా అమూల్యమైన మాటలు ఈరోజు. నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే నేను నా తల్లి గర్భం నుండి ఉద్భవింపబడినప్పుడు, పుట్టినప్పుడు ఎట్లయితే కేకలు పెడుస్తూ అరుస్తూ కేకలు పెడుతూ సంతోషంగా ఉన్నానో అంతకంటే ఎక్కువ సంతోషం ఈరోజు నాకు ఉంది. చెప్పలేనంత సంతోషం. నా తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన రోజు మనిషి ఎలాగైతే ఒక తల్లి గర్భం నుండి బయటకు వస్తే ఏడుస్తూ కేకలు పెడుతూ సంతోషంగా ఉంటాడో అంతకంటే సంతోషం నాకు ఉంది ఈరోజు. ఎందుకంటే పరలోకం గురించి వాక్యం ఈరోజు. కానీ పరలోకం నుండి అదిగో పరలోకం అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే మొదటిగా రక్షకుడు మనకు కలిగి ఉన్నాడు. ఎవరు కలిగి ఉన్నాడండి? రక్షకుడు. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక రక్షకుడు దేవుడు మన కొరకు ఇచ్చాడు. మానవుని యొక్క జీవితంలో మానవుని రక్షించాలి, మానవుడు ఆపద నుండి, మానవుడు కష్టాల నుండి, మానవుడు బాధ నుండి, మానవుడు మరణకరమైన వేదన నుండి, మానవుడు బలహీనతల నుండి, మానవుడు నరకం నుండి మానవుని కాపాడటం కొరకు పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత ఏంటంటే రక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు వచ్చారండి? రక్షకుడు. ఈరోజు మనం చూసే దాంట్లో మొదటి ధన్యత రక్షకుడు మన కొరకు పరలోకం నుండి పుట్టాడు. ఎంత గొప్ప ధన్యత! ఏ పరలోకానికి మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఏ పరలోకంలో మనం ఉండాలనుకుంటున్నామో, ఏ పరలోకంలో దేవుని పరిశుద్ధుడిని మానక రేమగలు ఆరాధించాలనుకుంటున్నామో ఆ పరలోకం నుండి ఏమైందండి? రక్షకుడి లోకానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత ఏంటి చెప్పండి? రక్షకుడి లోకానికి మనకు వచ్చాడు మన కొరకై. అదే మొదటి ధన్యత. మనకు కలిగినవి ఏంటంటే మొదటిగా రక్షకుని మనం కలిగి ఉంటున్నాం. పరలోకం నుండి దేవుడు మన కొరకు ఇచ్చినది, పరలోకం నుండి దేవుడు మనకి ఇచ్చినది, పరలోకం నుండి మనకు కలిగినవంటే మనం పొందుకుంటున్నాయి. పరలోకం నుండి మొట్టమొదటిది ఏంటంటే రక్షకుడిని మనం పొందుకుంటున్నాం.
ఏం పొందుకుంటున్నామండి? రక్షకుని. పరలోకం నుండి మనకు కలిగిన అంటే మనం పొందుకుంటున్నాం ఏంటంటే మొదటిగా రక్షకుని మనం పొందుకుంటున్నాం. ఆ రక్షకుని మనం పొందుకోవటం ద్వారా మన పాపాల నుండి మనం విమోచించబడుతున్నాం. అందుకే రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 1:21 వచనం. మత్తయి సువార్త 1:21 వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అను కుర్చీ మీద కూర్చోమ్మ. ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. ఒక రక్షకుడు ఈ లోకానికి అరుదించాడు పరలోకం నుండి. దేవుడు పరలోకం నుండి మనకి ఇచ్చిన మొదటి ధన్యత ఏంటంటే రక్షకుని మనకి ఇచ్చాడు. ఆ రక్షకుడి ద్వారా మనకేం చేయబడుతుందంటే మత్తయి సువార్త 1:21 వచనం ప్రకారం మన పాపం నుండి ఏం చేస్తున్నాడు? ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఏ పాపాలు అయితే మనలో ఉంటున్నాయో, ఏ పాపంలో అయితే మనం చేసి ఉన్నామో, అందుకే అంటాం కదా పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిని అంటాం. అంటే ఏ పాపముల చేత అయితే మనం చనిపోయి ఉన్నామో, ఏ పాపంలో అయితే మనల్ని వెంటాడుతున్నాయో, ఏ పాపంలో అయితే మనలో జీవిస్తూ వచ్చినాయో, ఏ పాపంలో అయితే మనల్ని నరకాన్ని తీసుకెళ్తున్నాయో, ఏ పాపంలో అయితే మనల్ని నరకలేస్తున్నాయో, ఆ పాపం నుండి మనల్ని విమోచించడానికి పరలోకం నుండి దేవుడు మన కొరకై రక్షకుని ఈ లోకానికి అనుమతించాడు. రక్షకుని ఈ లోకానికి అనుమతిస్తూ వచ్చాడు. కానీ అదిగో నేను చూడగదిగో పరలోకము. ఆ పరలోకం నుండి మనకు కలిగిన మొదటిది ఏంటంటే, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మనం పొందుకున్నది ఏంటి? రక్షకుణ్ణి మనం పొందుకోగలిగాం. మనం కలిగి ఉన్నది ఏంటంటే రక్షకుణ్ణి. ఈ రోజు మనం ప్రార్థించగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు తండ్రి, ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను తండ్రి అని ఎలా చెప్పగలుగుతూ వస్తున్నా? ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మన కొరకై అనుమతించడం ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉండటం ద్వారా ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నామండి? యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి, యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాను తండ్రి అని చేయగలుగుతున్నాం. యేసు ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం అని దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. కారణం ఏంటి? ఆనాడు దేవుడు మనల్ని మన పాపములని, మనలో ఉన్న పాపాల నిమిత్తం తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి పరలోకం నుండి పంపిస్తూ వచ్చాడు. యేసు ప్రభువు ఎక్కడి నుండి వచ్చాడండి? చెప్పాలి మరలా. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అదిగో నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే మొదటిగా ఏం కలిగింది? పరలోకం నుండి రక్షకుడు ఈ లోకానికి దేవుడు మనకిచ్చాడు. పరలోకం నుండి ఈ లోకానికి రక్షకుడిని ఇచ్చాడు. ఆ రక్షకుడి ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. కానీ పరలోకం నుండి మనకు కలిగిన మొదటి ధన్యత పరలోకం నుండి రక్షకుడు మన కొరకు వచ్చాడు. కాబట్టి ఆ వచ్చిన రక్షకుడు మన పాపాల కొరకై, మన పాపాలు తీసివేయడానికి కలువసిలేని చనిపోయి సమాజపడి తిరిగి లేచడం ద్వారా మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసినందుకు ఈ ఉదయకాల సమయంలో నేను చూడగా అదిగో పరలోక రాజ్యం, అదిగో పరలోకం నుండి మనకు కలిగిన దాంట్లో మొదటిగా లోక రక్షకుని దేవుడు మన కొరకే మన పాపాలను తీసేయడానికి లోకాన్ని పంపాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి ధన్యత. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాటను మనం చూసినట్లయితే ఆదికాండం 22:11 వచనం. ఆదికాండము 22:11 వచనం. ఆదికాండం 22:11 వచనం. త్వరగా చదవాలి. ఆదికాండం 22:11 వచనం. యెహోవా దూత అమ్మా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఇంకెక్కువలా పెద్దగా చదువు. చాలమ్మా. ఇంత ముందేమో హాస్పిటల్ ఉన్నట్టు చదివే, ఇప్పుడేమో మందిరంలో ఉన్నట్టు చదివి, మంచిది. అట్లా చదవాలి. కాబట్టి రెండో మాట మనం చూస్తున్నాం. నేను చూడక అదిగో పరలోకము. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా ఏం కలిగింది? రక్షకుణ్ణి మనం పొందుకున్నాం. మొదటిగా మనం పొందుకున్నది ఏంటండి? రక్షకుణ్ణి. అంటే ఒక రక్షకుణ్ణి దేవుడి లోకానికి మనకి ఇచ్చాడు. మనం రక్షకుణ్ణి కలిగి ఉన్నాం. ఈరోజు రక్షకుని ద్వారా మన పాపాలు ఏవైతే ఉన్నాయో పాపాలు క్షమించబడి కడగబడినాయి. కాబట్టి పరలోకం నుండి కలిగిన రక్షకుడి ద్వారా మన పాపాలు కడగబడినాయి. కాబట్టి ఆ పరలోకం నుండి దేవుడు తన కుమారుడిని అంటే రక్షకుని లోకానికి అనుమతించి మన పాపాలు కడిగి తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినందుకు తండ్రి దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ఆరాధన చేయాలి. ఇది మొదటి కోణము. రెండవ కోణం ఏంటి చెప్పండి? నేను చూడగా అదిగో పరలోకము. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే రెండవదిగా ఏం కలిగిందండి? గొప్ప పిలుపు. ఎలాంటి పిలుపో తెలుసా ఇది? చెప్పండి, ఎలాంటి పిలుపు ఇది? గొప్ప పిలుపు అని నేను చెప్పాగా, మళ్ళీ మీరు చెబుతామే ఉంది. ఎలాంటి పిలుపు ఇది? అదిగో పరలోకం, అదిగో నేను చూడగా అదిగో పరలోకము, నేను చూడగా అదిగో పరలోకము. ఆ పరలోకం నుండి మనకు కలిగిన రెండో ధన్యత ఏంటంటే ఏంటి?
ఎలాంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు చెప్పండి? ఎలాంటి పిలుపు దేవుడు మనకి వినిపింపజేశాడు? నాకు తెలిసినంత వరకు మీకు తెలియదని నాకు తెలుసు. తెలియదు కదా, తెలుసు. కాబట్టి రెండోదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మరణము నుండి తప్పించే పిలుపు మనకు కలిగింది. ఏ పిలుపు అండి? మరణం. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఇక్కడ మరణం? 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయంలో ఎవరికి మరణం వస్తుంది? మనకు వస్తుందా? ఆదికాండం 22లో నువ్వెక్కడ ఉండవు అక్క? ఆదికాండం 22వ అధ్యాయం మీరు ఉన్నారా? మరి ఎట్టొచ్చింది మనకని? ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు మరణం వస్తుంది. ఆ ఇస్సాకు వచ్చే మరణాన్ని తప్పించడానికి దేవుడు పరలోకం నుండి ఏం చేశాడు? పిలుపు. అంటే పరలోకం నుండి మనం పిలుపు కలిగింది. ఎందుకు ఈ పిలుపు అంటే మరణం నుండి తప్పించడానికి. ఎందుకు ఈ పిలుపు అండి? మరణపు వేదన నుండి మనల్ని తప్పించడానికి పిలుపు పరలోకం నుండి మన కొరకు వచ్చింది. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభువారిని మరణపు వేదన నుండి దేవుడు తొలగించాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన పిలుపు చూడగా రెండోదిగా ఇదిగో నేను చూడగా ఇదిగో పరలోకము. ఆ పరలోకం నుండి మనకు కలిగిన మొదటిది ఏంటి? రక్షకుని లోకానికి అనుమతించాడు దేవుడు. ఆ రక్షకుడు మనం కలిగి ఉంటున్నాం. రెండోదిగా పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే మరణము నుండి తప్పించే పిలుపు, మరణపు వేదన నుండి లేవనెత్తే పిలుపు మనకు వినబడింది పరలోకం నుండి. అవునా? అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఆయన ప్రేరేపించకపోతే, ఆయన అనుమతించకపోతే తండ్రి వద్దకు ఎవరో కూడా రాలేరు. కానీ మొదటి కోణంలోనే మనం చూస్తూ వస్తున్న అనుభవం ఇది. పార్ట్ 1 పరలోకం గురించి, ఇంకా చాలా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడగా ఎదుగో పరలోకం మనకు కలిగింది. మొదటిది రక్షకుడు మనకి ఇవ్వబడుతూ వచ్చాడు, రక్షకుడు మనం కలిగి ఉన్నాం. రెండోదిగా చూడగా మరణపు వేదన నుండి తప్పించబడే పిలుపును మనం కలిగి ఉన్నాం. అంటే ఆ పిలుపును పొందుకొని ఉన్నాం. యేసు ప్రభు వారు పరలోకం నుండి మనం పిలవటం ద్వారా మరణపు వేదన నుండి మనం తొలగించబడుతున్నాం. ఎప్పుడైతే ఆయన పిలుపుని విన్నామో ఆ పిలుపు మనం వింటం ద్వారా, ఏ పిలుపు? సువార్త అనే పిలుపు కానీ, వాక్యం అనే పిలుపు కానీ, ఈ పిలుపులు మనం వింటం ద్వారా, ఈ వాక్యం మనం వింటం ద్వారా ఆ వాక్యంలో దేవుడు మనం పిలుస్తున్నాడు. ఏమని? నా కుమారుడు ఈరోజు నీ పాపాలు ఒప్పుకోవాలనుకుంటే నా దగ్గరికి రా, నేను నీ పాపాలు క్షమిస్తానని ప్రభు మాట్లాడినప్పుడు, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించమని మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఆ పిలుపును మనం విన్నాం. పరలోకం నుండి మనకు వినిపించబడిన పిలుపు ఏంటది? మరణపు వేదన నుండి తప్పించే పిలుపు, మరణపు వేదన నుండి తొలగించే పిలుపు. పరలోకం నుండి మనకు వినబట్టం ద్వారా ఆ మరణపు వేదన నుండి మనం తొలగించబడ్డాం. నేను చూడగా అదుగో పరలోకం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యోహాను అంటాడు కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1 ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? మొదటిగా రక్షకుడిని మనం కలిగి ఉన్నాం, మన పాపాల నుంచి విమోచించబడుతున్నాం. రెండోదిగా మనం కలిగి ఉన్నది ఏంటంటే ఆ మరణపు వేదన నుండి, మరణం నుండి తప్పించే పిలుపుని మనం వినగలుగుతూ వచ్చాం. ఆ పిలుపుని నేడు దినాల్లో ఎంతోమంది వింటలా, ఆ పిలుపుని నేడు దినాల్లో ఎంతోమంది వినలేకపోతున్నారు. ఆ పిలుపుని నేడు దినాల్లో ఎంతోమంది వినలేకపోవడం ద్వారా మరణ పంచుల్లోకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? మరణ పంచుల్లో. చూడండి, లోకంలో చాలా మంది, నేను అన్నిలోనే అన్నాను కానీ చాలా మంది లోకంలో ఈ మరణం నుండి తప్పించే, మరణపు వేదన నుండి తప్పించే పిలుపుని చాలా మంది వినలేకపోతూ వస్తున్నారు. అవునా కదా? మరణపు వేదన నుండి తప్పించేటటువంటి పిలుపుని చాలా మంది వినలేక ఈ సత్య సువార్తను త్రోసివేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ మనమైతే ఆ మరణపు వేదన నుండి తొలగించే ఆ గొప్ప పరలోకపు పిలుపుని ఈరోజు మనం విని దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, మన పాపాలు ఒప్పుకుని మన పాపాలు క్షమించబడినప్పుడు ఆ మరణపు వేదన నుండి మనం లేపబడినాం. మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఎంత గొప్ప ఆరాధన చేయాలో అర్థం చేసుకోండి. ఎంత గొప్ప ఆరాధన మనం చేయాలి. ప్రభా నేను చూడగా అని ప్రభు యోహాను అన్నాడు, నేను చూడగా ఇదిగో పరలోకం అదిగో. యోహాను చూసిన పరలోకం నుండి నాకు రక్షకుని అనుమతించావు. యోహాను చూసిన పరలోకం నుండి నా మరణపు వేదనలు తొలగించే పిలుపుని నాకు అనుమతించావు. ఆ పిలుపు ద్వారా నేనేమవుతూ వచ్చాను? మరణపు వేదన నుండి తొలగించబడ్డాను. ప్రభా నిజంగా ఇస్సాకు ఇప్పుడు తొలగించబడ్డా లేదా? అబ్రాహామా చిన్నవాడి మీద చేయవేగమనగానే ఆ ఎత్తబడిన కత్తి ఆగిపోతూ వచ్చింది. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు చెప్పండి? క్షమించండి, ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు?
కట్టెల మీద, పేర్చబడిన కట్టెల మీద ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వధించడానికి అబ్రహాం సిద్ధపరిచేశాడు. ఇప్పుడు మరణపు అంచుల్లో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుని మరణపు అంచుల్లో నుంచి లేవనెత్తడానికి దేవుడు ఏం చేశాడు? ఎక్కడి నుండి పిలిచాడు అక్క? మన ఇంట్లో నుంచా? మరి అది చెప్పాలి. ఎక్కడి నుండి? పరలోకం నుండి పిలుస్తున్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాడి మీద చేయొద్దు. ఎందుకని? ఆ చిన్నవాడి మరణపేదల నుంచి లేపబడిన వాడు. ఎదుగో గొర్రె పిల్ల పొటేలు అక్కడ పొదల్లో చిక్కబడింది, దాన్ని తెచ్చుకుని బలించుకోపో. వీడా ఆ పొటేలే, ఆ బలించబడుతున్న పొటేలే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన మరణపు వేదనను తొలగించడానికి పరలోకం నుండి మనల్ని మరణపు వేదనను తొలగించే పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. ఇదిగో నా పిలుపు విని, నా స్వరం విని, ఇదిగో ప్రార్థన 3:20 రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందని? ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తెరిచినలా నేను అతనితో నాతోనే భోజన సావాసం కలిగి ఉంటాము. మరణపు వేదన నుంచి తొలగించడానికి ఆయన పరలోకం నుండి తలుపు కొట్టినప్పుడు ఆ తలుపు తీసిన మానవుడు మరణపు వేదన నుంచి తొలగించబడ్డాడు. ఆ మానవుడు అయిన మనమే ఈ రోజు ఆ తప్పించబడిన మరణపు వేదన నుండి ఆ విన్న పరలోకపు స్వరం బట్టి ప్రభుని ఆరాధించాలి. నేను చూడక అద్దుగా పరలోకం. ఆ పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? మొదటిగా రక్షకుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి మన పాపాల నుంచి మనం క్షమించబడుతున్నాం, విడుదల పొందుతున్నాం. 2, నేను చూడక అదిగో పరలోకం. యోహాను చూసిన పరలోకం నుండి మనకు ఏం కలుగుతుంటుంది? ఏం కలుగుతుంది? మరణపు వేదన నుండి తొలగించబడే స్వరం మనకి వినిపించబట్టం ద్వారా మరణపు వేదన నుండి తొలగించబడ్డాం. ఇది అన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దాం రండి. నేను చెప్పే కదా ఈరోజు నాకు ఎంత సంతోషం అంటే, నా తల్లి గర్భం నుండి నేను పుట్టినప్పుడు నాకెంత సంతోషం ఉందంటే, ఎన్ని కేకలు పెడుతూ నేను అరిచాను అంతకంటే ఎక్కువ సంతోషం ఈరోజు ఉంది. ఎందుకు? పరలోకం గురించి ధ్యానిస్తున్నాం. ఇంకా అంతకు మించి సంతోషం ఏముంది? చాలా జీవితం యొక్క. కాబట్టి 3వ మాట చూద్దాం రండి. నేను చూడక అదిగో పరలోకం. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగినవేంటి? మొదటిగా రక్షకుడు మనకు కలిగి ఉన్నాం, పొందుకున్నాం. 2, మరణ వేదన నుండి తొలగించబడే పిలుపుని మనం కలిగి ఉన్నాం. 3, రండి దేవుని వాక్యం చూసినట్టు మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? చదవనా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇంకా పేపర్లు తిరిగేస్తున్నారా? ఫాస్ట్గా ఉండాలి. చదవనమ్మా. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి ఎన్నో మాట ఏంటి ఇది? 3. పరలోకం నుండి మనకు కలిగిన 3వ ధన్యత ఏంటంటే, మనకు అడ్డుగా ఉన్న రాళ్ళన్నిటిని దేవుడు తొలగించేసేసాడు. ఏమైంది? అడ్డుగా ఉన్న రాళ్ళన్నిటిని కూడా తొలగించబడి. ఈ అడ్డురాయి ఎందుకు ఉంది? అడ్డురాయి ఎందుకు ఉందంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపడానికి అడ్డురాయి ఉంది. అయితే ఈ అడ్డురాయి తొలగించబడిందా లేదా? అంటే మానవుడి జీవితంలో పరలోకపు దేవుడు ఇదిగో అదిగో నేను చూడక అదిగో పరలోకం అని యోహాను చెబుతాడు. యోహాను చూసిన పరలోకం మనకు కలిగిన 3వ ధన్యత ఏంటంటే, రాయి దొర్లించబడింది మనకు అడ్డుగా ఉండే రాళ్ళు. తద్వారా మన జీవితాలు ఏమని చెప్పండి? యేసు ప్రభు వారు ఆ రాయి దొర్లించబడిన తర్వాత ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడు? మహిమ కలిగిన శరీరం. ప్రభు చిత్తమైతే వచ్చే గురువారం ఆ తర్వాత గురువారము ఎలిషా అన్నది బైబిల్ స్టడీ అయిపోయింది. మార్చి నెల 1st వీక్ నుండి ఒక బైబిల్ స్టడీ ధ్యానించాలని ప్రభుని అడుగుతూ వచ్చాను. యాక్చువల్లీ దానియేలు గ్రంథం ధ్యానిద్దాం అనుకున్నా, కానీ దేవుడు ఒక కోణాన్ని బయలుపరిచాడు. ఏంటో తెలుసా? మహిమ గల సంఘమును గురించి ధ్యానించడం. మహిమ గల సంఘం అంటే ఇప్పుడే చెబుతున్నా చూడండి, 4 స్త్రీల మీద బేస్ అయ్యింది మహిమ గల సంఘం. ఆ 4 స్త్రీలు ఎవరనేది నేను చెప్పను, రేపు వర్తమానంలో చెబుతాం. కాబట్టి ఆ యొక్క అభిలాష ఉండాలి కదా. ఏంటి ఆ 4 స్త్రీలు ఎవరు ఆరులో మేము ఉండలేదు అన్నది కూడా ఆలోచన ఉండిద్దాం. మీరు మాత్రం ఉండలేండి, బైబిల్లో ఉండవాలని అంటారు. కాబట్టి అయితే ఇక్కడ చెప్పబడేటువంటి మాట ఏంటంటే, మహిమ గల శరీరము. ఏ శరీరం అండి? మహిమ గల శరీరం. కాబట్టి పరలోకం నుండి మనకు కలిగిన 3వ ధన్యత ఏంటంటే, నేను చూడగదిగా పరలోకం. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగినది ఏంటంటే, 3వదిగా అడ్డుగా ఉండరాళ్ళు తొలిపించబడి పక్కకు తీసివేయబడి మహిమ గల శరీరాన్ని మనం పొందుకుంటూ వచ్చిన అనుభవాన్ని వచ్చిన అనుభవంలోకి వచ్చాం. ఈరోజు ఎవరైతే ప్రభుత్వ పాటు చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచిన అనుభవంలోకి వస్తారు,
ఎవరైతే ప్రభుతో పాటు తమ జీవితాన్ని సమాధి చేసుకుని క్రీస్తుతో పాటు సమాజపడి క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వచ్చి మహిమగల శరీరాన్ని పొందుకున్న అనుభవంలో ఉన్నారు క్రైస్తవులు. ఈరోజు మహిమగల శరీరాన్ని ధరింపజేసుకున్న అనుభవంలోకి క్రీస్తు మనం తీసుకొచ్చినందుకు ఆయన పునరుద్ధానం ద్వారా పరలోకం నుండి కలిగిన రాయి దొర్లించబడిన అనుభవాన్ని బట్టి మనకు మహిమగల శరీరాన్ని ధరింపజేసిన ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మూడో ధన్యత. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, ఏం కలిగింది పరలోకం నుండి? మూడోదిగా మహిమగల, అంటే మనకు అడ్డుగా ఉండే వాళ్ళు తొలిపించబడి మహిమ కలిగిన శరీరాన్ని మనం పొందుకునే ధన్యతలోకి క్రీస్తు మనం తీసుకొచ్చాడు. ఈ పరలోకం నుండి, ఏ పరలోకం? యోహానుడు అన్నాడు కదా, పద్మాసు దీవిలో పరవాసుడై ఉన్నప్పుడు దేవుడు తనకు బయలుపరిచిన దాంట్లో ఆ దర్శనములో పరలోకాన్ని చూసిన యోహానుడిని చూస్తున్నాం. ఏ యోహానైతే దర్శనంలో పరలోకాన్ని చూసాడో ఆ పరలోకం నుండి మనకు కలిగినది మొదటిగా రక్షకుని దేవుడు మనకు అనుమతించాడు, మన పాపాలు తీసివేయబడినాయి. 2, మరణపు వేదన నుండి తొలగించబడే పిలుపు ద్వారా మరణపు వేదన నుండి తొలగించబడ్డాం. 3, ఏం జరుగుతూ వచ్చిందండి? మనకు అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగించేసి ఏం చేశాడు? మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇచ్చేది కూడా, ఇచ్చిన అనుభవం మనం ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని విశ్వసించిన వాడు ఏమవుతాడు? విశ్వసించిన వాడు కలవరపాడు. కాబట్టి మహిమగల శరీరం మనకు ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేతిరాతండి. అంటే మనం నమ్మకంలో కావాలి. మహిమగల శరీరం నాకు ఉందన్న వాళ్ళు విశ్వసించినప్పుడు ఇక కలవరం ఉండకూడదు. ఇక అది ఉండిద్దా లేదా, అది ఉండిద్దా లేదా, నేను పరలోకానికి వెళ్తానో లేదా, నేను పరలోకానికి వెళ్తానో లేదు, డౌట్ లేదు. మహిమగల శరీరంతో లేపబడ్డామంటే నీకు ఎంత ధన్యత దేవుడు ఇచ్చారు చూడండి. కాబట్టి ఆ యొక్క అనుభవం చాలా గొప్పది. ఇక్కడ చూస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే, నేను చూడగా అదిగో పరలోకం. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన మూడో ధన్యత ఏంటంటే, మనకు అడ్డుగా ఉన్న రాళ్ళని తొలగించబడి మహిమ కలిగినటువంటి శరీరం, అంటే పునరుద్ధానపు జీవితాన్ని దేవుడు మనకిచ్చి మహిమ గల శరీరాన్ని మనకు ధరింపజేశాడు. పునరుద్ధానపు జీవితాన్ని మనకిచ్చి, అంటే క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవాన్ని మనకిచ్చి మహిమ గల శరీరాన్ని మనకు ధరింపజేసినందుకు మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? క్రొవ్విన దూడ వలె. ఎలాగూ? క్రొవ్విన దూడ వలె. క్రొవ్విన దూడ అంటే అర్థం ఏంటి? గంతులు వేసేది క్రొవ్విన దూడ వలె. ఏవేల గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. క్రొవ్విన దూడ వలె గంతులు అటువంటి ఆ క్రొవ్వినటువంటి దూడ యొక్క సంతోషాన్ని ఎవడూ ఆపలేరు. అంత సంతోషం. ఈరోజు మనం ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ప్రభా ఏదో ఒకట్లే ప్రభు, ఎట్టగొట్ట నువ్వు పరలోకాన్ని తీసుకొస్తున్నావు, పరలోకుడు నా పిలిపిచ్చో, రక్షకుని ఇచ్చో ప్రభా, ఇవన్నీ ఇచ్చో, ఎట్టగొట్ట నీకు వందనాలు ప్రభు అని బాధతో చేద్దామా? ఆనందము. ఇంకొంది పరలోకం నుండి ఏం కలిగిందన్న తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటది? మూడో మాట, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, మూడోది ఏం కలిగి ఉంది? అడ్డుగా ఉండ రాయి తొలిపించబడి పునరుద్ధానపు జీవితాన్ని మనకిచ్చి మహిమగల శరీరాన్ని మనకే ధరింపజేస్తున్నందుకు ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3. ఇంకా చాలా ఉన్నాయి. రండి 4వ మాటను మనం చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా లూకా సువార్త 15:18 వచ్చిన గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15:18. లూకా సువార్త 15:18 వచ్చిన నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ మాట, పరలోకం నుండి మనకు కలిగింది ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి నీ ఎదుట నేను, మరి పరలోకం నుండి తండ్రి ఎదుట మనం పాపం చేసేది మనకు కలిగిందా? పరలోకం నుండి ఏం కలిగింది మనకి? పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే పాపాలు క్షమించబడిన అనుభవం. ఏ అనుభవం కలిగి ఉన్నామండి? మన పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయాడు, అది మొదట చూస్తున్నాం. కానీ మన పాపాలు క్షమించబడిన అనుభవం వస్తుంది. ఎంత గొప్ప ధన్యత తెలుసా? పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే, పరలోకం నుండి దేవుడు మన పాపాలు క్షమించాడు. అందుకంటాడు కదా, భూమి మీద ఎక్కడ 2-3 కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన వింటాడు. వారు ఏమైతే బంధిస్తారో భూమి మీద అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది విప్పుతాడో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, మన యొక్క జీవితంలో ఏ పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాల విషయమై, అంటే పరలోకానికి విరోధంగా చేసిన పాపాలు తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేశాడంటే, పరలోకమునకు విరోధంగా చేసిన పాపాలన్నిటిని కూడా పరమందుండి ఏం చేశాడు?
క్షమించిన వాడుగా ఉన్నాడు. పరలోకం నుండి ఏవైతే తండ్రికి విరోధంగా మనం పాపాలు చేస్తూ వచ్చామో, ఏవైతే తండ్రికి విరోధంగా పాపం జరిగిస్తూ వచ్చామో ఆ పాపాలను పరలోకం నుండి క్షమిస్తూ వచ్చాడు. ఏ పాపాలు అయితే మనకు దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉన్నాయో, ఏ పాపాలు అయితే దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా మనం ఆపుతున్నాయో, ఏ పాపాలు అయితే పరలోకంలో మనం ప్రవేశించుకోకుండా అడ్డగిస్తున్నాయో, మనం చేసిన పాపాలు ఏవైతే పరలోక రాజ్యానికి విరోధంగా ఉంటాయో ఆ విరోధమైన పాపాలు అన్నిటిని కూడా పరలోకం నుండి ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటంటే మన పాపాలు పరలోకం నుండి క్షమించబడ్డాయి. అందుకే యేసు ప్రభు అంటాడు, భూమి మీద మనిషి కుమారుడుకు ఏం అధికారం ఉందండి? పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడుకు ఎందుకు అధికారం ఉందో చెప్పండి. పాపాలు క్షమించడానికే ఎందుకు అధికారం ఉంది? ఇంకాకండి అక్క, నేనే చెప్పేస్తా, టైం అయిపోతుంది త్వరగా. ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు? చాలు మీ దగ్గర రాంగ్ అని నాకు తెలుసు, అందుకే చెప్పొద్దు. చెప్పే మాట ఏం తెలుసా? ఆయన అది కూడా కాదు, ఆయన పాపాలు క్షమించడానికి గల కారణం ఏంటంటే ఆయన పరలోకానికి సంబంధించిన వాడు. ఆయన పరలోకం వాసి, మన భూమి మీద వాసియా? భూ సంబంధమైన వాడు ఆయన కాదు. బైబిల్ ఏమైనా పెడితే వచ్చింది, మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి వాడు అయ్యుండి, రక్త మాంసంలో కలిగిన వాడు అయ్యుండి, ఎప్పటికీ మనలాంటి స్వభావాన్ని ధరించుకున్నప్పటికీ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు ఎలా ఉంటారు? ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటుంది కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఇప్పుడు చెప్పండి, మరి ఎవరు యేసు ప్రభు? పరలోకపు వాసి, పరలోకానికి సంబంధించిన వాడు. అందుకే ఆయన మనుషుడి యొక్క పాపాలు క్షమించడానికి అర్హత కలిగిన వాడు ఉన్నాడు. అట్లా అని చెప్పి ఇప్పుడు అయ్యా బ్రదర్, మేము కూడా పరలోకానికి సంబంధించిన వాళ్ళు, మేము కూడా పాపాలు క్షమించడానికి అధికారం ఉందా అని అనొద్దు. మీకు కొంత అధికారం ఉంది పాపాలు క్షమించడానికి. ఎదుటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా పాపం చేసినప్పుడు, అయ్యా నేను పాపం చేశాను అన్నప్పుడు ఆ క్షమించాలని అనొచ్చు. ఎందుకంటే తాను నీ ఎడల చేసిన పాపాన్ని తాను ఒప్పుకున్నప్పుడు క్షమించవచ్చు. అధికారం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు క్షమించవచ్చు. దాన్ని క్షమించకపోయిన ఎడల తీర్పు నీ మీదే ఉంటుంది. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకం నుండి నేను చూడక అదిగో పరలోకం. ఏది పరలోకం? అదిగో పరలోకం. ప్రతిసారి అదిగో పరలోకం అంటే నిజంగానే వచ్చేసిందేమో అనిపిస్తుందా మీకు? అట్లా కనిపిస్తున్నట్టు ఉంది, నాకైతే అట్లా కనిపిస్తుంది. నేను చూడగా అదిగో పరలోకం. మా పరలోకం, యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే, మొదటిగా రక్షకుడు మనకి ఈ లోకానికి అనుమతించబడ్డాడు, రక్షకుని కలిగి ఉన్నాం. 2, మరణపు వేదన నుండి తొలగించబడే పిలుపును మనం పొందుకుని ఉన్నాం, ఆ పిలుపు ద్వారా మరణపు వేదన నుండి తొలగించబడ్డా. 3, అడ్డుగా ఉన్న రాయిని తొలగించబడి పునరుద్ధరణపు యొక్క జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మహిమగల శరీరం మనకు ధరింపజేసిన అనుభవంలోకి వచ్చాం. 4, పరలోకం మనకు కలిగిన 4వ ధన్యత ఏంటంటే పాపాలు క్షమించబడినవి. ఏమైనాయండి? ఏ పాపాలు అయితే మనం చేస్తూ వస్తున్నామో, ఏ పాపాలు అయితే మనం కూరుకుంటూ వచ్చామో, ఏ పాపాలు అయితే మనం జీవిస్తూ వచ్చామో, ఏ పాపాలు అయితే మనకు వచ్చే జీతం మరణమని రోమపత్రిక 6:23 రాయబడుతూ వచ్చిందో ఆ పాపాలని క్షమించడానికి. ఆ పాపాలు ఎలాంటివి? పరలోకానికి విరోధమైన పాపం. పరలోకానికే విరోధమైన పాపాలు చేస్తున్నప్పుడు ఆ పాపాలని పరలోకం నుండి దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఇదన్నమాట 4. నేను చూడగా అదిగో పరలోకం. అక్కడి నుండి మనకు కలిగిన, యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన 4వ ధన్యత ఏంటి? మన పాపాలు క్షమించబడినాయి. దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా మనం చేసిన పాపములు క్షమించబడినాయి. ఇది అన్నమాట 4. ఎవరు 5 అంటున్నారు? ఇంకా 5లోకి వెళ్ళా. 5వ మాటను చూద్దాం రండి. 5వ మాట రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. త్వరగా చదవాలి, నాకు త్వరగా ముగించాలని ఉంది కాబట్టి మీరు త్వరగా చదవండి. ప్రకటన క్షమించండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఎన్నో వచనం అండి? 31వ వచనం చదవండి. అమ్మా, పరలోకానికి వెళ్ళాలని సంతోషం ఉందా? సంతోషంగా చదువు, మరి చదువు. అబ్బే, ఇంకా పెద్దగా చదవాలి. ఇంకా ఆయన చాలమ్మా. కానీ ఎన్నో మాట అండి ఇది? 5. పరలోకమును బట్టి మనకు కలుగుతున్న 5వ ధన్యత ఏంటంటే సంతోషం. ఏం కలుగుతుంది? అబ్బా, జాయ్. ఎంత గొప్ప సంతోషమో! పరలోకం నుండి ఏం కలుగుతుందండి? నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అన్నాడు.
యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలుగుతున్న 5వ ధన్యత ఏంటంటే సంతోషం. ఏం కలుగుతుందండి? సంతోషం. బాప్తిసం తీసుకునేటప్పుడు పాట పాడతాం కదా, సంతోషమే సమాధానమే, ఇంకా చెప్పనాశక్యమైన సంతోషం. అది భక్త్ సింగ్ గారి యొక్క బుక్ మీద రాయబడి ఉండేది. భక్త్ సింగ్ గారి యొక్క బుక్ అంటే భక్త్ సింగ్ గారిది ఆ టెస్టిమనీ బుక్ ఒకటి ఉండేది ఎల్లో కలర్లో. దాని మీద ఒక వాక్యం రాయబడి ఉండేది. ఏమని? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. అక్క, మహిమాయుక్తమైన సంతోషం అంటే చెప్పనాశక్యమైన, చెప్పలేనంత సంతోషం కలిగింది, దేవుని మహిమతో కూడిన సంతోషం. కాబట్టి పరలోకం నుండి కలిగిన 5వ ధన్యత ఏంటంటే, నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అన్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన 5వ ధన్యత ఏంటంటే ఏంటి? సంతోషం. మన జీవితాలు ఈరోజు సంతోషంగా ఉండమంటే ఎంత గొప్ప ఆనందం. నాకు తెలిసి నేను సంతోషంగా ఉండే దరిదాపు సంవత్సరం అవుతుంది. వాక్యం చెప్పేటప్పుడు ఈ పక్కన అయిపోతుంది, ఈ పక్కన అయిపోతుంది అనుకుని చెబుతానే ఉంటా, ఈ నొప్పి ఆ నొప్పి సరి చేసుకుంటానే ఉంటా. కానీ ఈరోజు ఏ నొప్పి వచ్చినా కానీ ఎట్టుందంటే గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? గాల్లో ఇప్పుడే పరలోకంలో ఉండామేమో అనిపిస్తుంది. ఎందుకు? బైబిల్ వాక్యం అలా ఉంది. ఈరోజు ఇదిగో అదిగో నేను చూడగా అదిగో పరలోకం. యోహాను చూసిన పరలోకం కలిగిన 5వ ధన్యత ఏంటంటే సంతోషం. ఏం కలిగింది? సంతోషం. కుటుంబంలో ఉండదు, బంధువుల్లో ఉండదు, స్నేహితుల్లో ఉండదు, రక్త సంబంధికుల్లో ఉండదు, ఇంకా సంఘంలో మందిరాల్లో ఉండదు. కానీ ఎక్కడా లేని సంతోషం ఎక్కడ దొరుకుతుంది? పరలోకం నుండి క్రీస్తు మనకిచ్చాడు. మందిరాల్లో సంఘాలు ఎందుకంటున్నానంటే నేటి దినాల్లో లేదు. కానీ అలాంటి సంతోషం, ఒక గొప్ప సంతోషాన్ని, చెప్పనాశక్యం మహిమాయుక్తమైన వర్ణనాతీతమైన సంతోషం, వర్ణించలేనంత సంతోషం, నువ్వు పట్టలేనంత సంతోషం, నీ వల్ల కానంత సంతోషం. అంటాం కదా, నవ్వి నవ్వి చచ్చేటట్టు ఉండవరా అంటాం. ఏమంటాము? నవ్వి నవ్వి చచ్చిపోయేటట్టు ఉండవరా వాడు అంటాం. అవునా? నవ్వి నవ్వి చచ్చిపోతావా కాంతసేపు నవ్వాక అంటాం. అంటే అర్థం ఏంటి? చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం. వాట్ ఎ వండర్ఫుల్ జాయ్. ఎంత అద్భుతమైన సంతోషం, చెప్పలేనంత సంతోషం, దేవుని మహిమతో కూడిన సంతోషం. అంత అద్భుతమైన సంతోషం. పరమందున్న దేవుడు, ఆకాశం పడతాల గొప్ప దేవుడు, పరలోకంలో దేవదూతలతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు మనకు తన పరలోకం నుండి చెప్పనాశక్యం మహిమాయుక్తమైన గొప్ప సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన. ఏం చేయాలా? నువ్వేం చేయొద్దు. ఏం చేయాలా? ఆరాధన చేయాలా? ప్రభా, చెప్పనాశక్తి నా జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషం పరలోకం నుండి నువ్వు నాకు ఇచ్చావు. ఇది చాలు ప్రభు ఈ జీవితానికి, ఇంతకంటే ఇంకేం కావాలి? నేను అనుకుంటా ఈ ఆరాధన వర్తమానం అయిన తర్వాత ప్రభు వస్తే చాలు అనుకుంటా. ఈ టేబుల్ వర్తమానం మనకు అవసరంలా. ఈ ఆరాధన వర్తమానంలోనే ప్రిపరేషన్ ఉంది, ఆరాధన వర్తమానంలోనే సిద్ధపాటు ఉంది, ఈ ఆరాధన వర్తమానంలో దేవుడు మహిమపరచడం ఉంది. ఈ ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత దేవుడు వస్తే చాలు, వెళ్ళిపోవచ్చు పరలోక రాజ్యానికి. నేను అనుకుంటున్నా ప్రభా, ఆరాధన వర్తమానం ఇవ్వగలరు రా ప్రభా, మీలో ఎవరైనా ఇప్పుడు వద్దులే ప్రభా, ఇంకా టైం ఉందిరా అని అంటే నేను చేసేది ఏం లేదు. కాడు ఎన్నో మాట అండి ఇది. 5వదిగా పరలోకం నుండి నేను చూడగా అదుగో పరలోకమని యోహానుడు అంటున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలుగుతున్న ఎన్నో ధన్యత? 5వ ధన్యత ఏంటంటే సంతోషం. నీ నా జీవితాల్లో ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ సమయంలో కూడా రానంత సంతోషం, ఏ సమయంలో పొందనంత సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకం నుండి దేవుడు మనకి చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది. ఎంత గొప్ప సంతోషం అమ్మా! 1 పేతురు 2 పేతురులలో చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు, ఈ సంతోషం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి. ఈ గొప్ప పరలోకం నుండి మనకు వచ్చిన ఈ సంతోషాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఎట్లా ఆరాధించాలి? చూద్దాం. ఆరాధన చేసేటప్పుడు చూద్దాం. ఈరోజు నేను టాయిలెట్కి కూడా బయటకు వెళ్ళకుండా ఆగాలి. కాబట్టి ఎలా ఆరాధించాలా? సంతోషం. ఎందుకంటే పరలోకం నుండి మనకు సంతోషం ఇవ్వబడింది. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం, చెప్పలేనంత సంతోషం దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది అన్నమాట 5. ఏ సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగిద్దారండి. 6వ మాట, యోబు గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 16వ అధ్యాయం క్షమించండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము
16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు బయటకు వచ్చారుగా, పెద్దగా చదవం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఆ పరలోకంలో ఉన్నాడు, ఆ సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. చాలులే అమ్మా, చాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అమ్మగారికి కూడా వినపడుతుంది ఆ సౌండ్. వినపడుతుందక్క? పెద్దగా చదవాలి, ఎందుకంటే ఎంత గొప్ప సంతోషం ఉందో తెలుసు. ఈరోజు అంత గొప్ప సంతోషంగా వాక్యం చదవాలి. అట్లా అని చెప్పి నీకు వచ్చిన కొంత మాకెట్టొచ్చింది అని అనవాకండి, ఎవరు కొంత అలకేలేండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, బైబిల్ చెబుతున్న 6వ మాట, నేను చూడగా అదిగో పరలోకం అని యోహాను అంటున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన 6వ ధన్యత. 5 ధన్యతలు ఉండే. మొదటిది ఏంటి? రక్షకుడు మన కొరకు రక్షకుడు మన కొరకు కలిగి ఉన్నాం. చూడకూడదు చెప్పండి. 2, మరణపు వేదన నుండి తొలగించబడే పిలుపుని మనం పొందుకొని ఆ వేదన నుండి తొలగించబడ్డాం. 3, అడ్డుగా ఉండరా అంటే పునరుద్ధాన జీవితంలో తీసుకొచ్చి మహిమగల శరీరం మనకు ధరింపజేశాడు. 4, చూడొద్దంటే చూస్తారు. 4, పాపాలు క్షమించబడి. 4 ఏం చేయబడి? పరలోకము విరోధంగా చేయబడిన పాపాలు క్షమించబడి. 5, పరలోకం సంతోషం వచ్చింది. 6 మహిమయుక్తమైన సంతోషం. 6వదిగా చూడగా పరలోకం నుండి మనకేం కలుగుతుందంటే మన పక్షమున మన పక్షమున సాక్ష్యము పలుకువాడు పరలోకంలో ఉన్నాడు. ఏం కలుగుతుందండి మనకి? మన పక్షాన సాక్ష్యం పలికేవాడు పరలోకంలో ఉంటాడు. పరలోకం నుండి మనకు కలిగింది ఏం తెలుసా? మన పక్షమున మనతో పాటు మన గురించి సాక్ష్యం పలికి ఆయన పరలోకంలో ఉంటాడు. ఈ ధన్యత మనకు కలిగిందంటే దాన్ని బట్టి మనం ఆరాధించాలి. యోబు అంటాడు, ఏమంటాడు? తన స్నేహితులు వచ్చారు, తన వారందరూ కూడా, భార్య అనాల్సిన మాటలు అనేసింది, స్నేహితులు వచ్చారు, వాళ్ళు అనాల్సిన మాటలు అంటున్నారు. అప్పుడు యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? అంతటా యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 16వ వచనం ఏమంటున్నాడు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకొని పోను కాదక్క. 19వ వచనం ఏముంది? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? బాబా బాబా, ఎంత గొప్ప మాట! నా నిమిత్తం సాక్ష్యం ఇచ్చేవాడు, నా కొరకై సాక్ష్యం పలికేవాడు, నా కొరకు సాక్షిగా ఉన్నవాడు పరలోకమందు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! పరలోకం నుండి మనకు కలిగిన 6వ ధన్యత ఏంటంటే నీ పక్షమున సాక్ష్యం పలికే దేవుడు పరలోకంలో ఉన్నాడు. నా జీవితాల్లో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు ఎన్నో అన్యాయాలు జరగవచ్చు, ఎన్నో అన్యాయాలు మనకు జరగవచ్చు, ఎంతో అన్యాయం మనకు జరిగి ఉండొచ్చు. కానీ మన పక్షమున, పర్టికులర్గా నా పక్షమున సాక్ష్యం ఇచ్చేవాడు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చే దేవుడు మనకు కలిగి ఉన్నందుకు దేవుని ఆరాధించాలి. అంత గొప్ప సాక్షిని మనం కలిగి ఉన్నందుకు ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6వదిగా, కాబట్టి ఒక గొప్ప సాక్షి మన కొరకే పరలోకంలో ఉన్నాడు. పరలోకం నుండి మనకు కలిగింది ఏంటంటే గొప్ప సాక్షి పరలోకంలో ఉన్నాడు. భూమి మీద మనకేమిస్తున్నాడు? ఆయన ఎట్లాంటి సాక్షిగా ఉన్నాడో అట్లాంటి సాక్షార్థమైన జీవితాన్ని మనకు భూమి మీద ఇస్తున్నాడు. ఆయన ఏ సాక్షిగా అయితే పరలోకం ఉన్నాడో, ఆయన ఏ సాక్ష్యాన్ని అయితే ఇవ్వటానికి పరలోకంలో ఉన్నాడో, అట్టి సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనకు దేవుడు క్రీస్తులో మనకు అనుమతించాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? క్రీస్తులో సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని ఇచ్చి, క్రీస్తుని బట్టి మనకు పరలోకంలో మన నిమిత్తమై సాక్షిగా ఉండ తండ్రిని మనం ఏం చేయాలా? క్రీస్తుని బట్టి ఆరాధించాలి. క్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిలో తండ్రి అయిన దేవుణ్ణి మన కొరకే సాక్షిగా ఉంటూ మనల్ని సాక్షార్థమైన క్రైస్తవ జీవితంలో నడిపిస్తున్న తండ్రిని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వది, నేను చూడగా అదుగో పరలోకం అని యోహాను అంటున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన 7వ ధన్యత ఏంటి? మనకు కలిగినవి ఏంటి? 7వ ధన్యత ఏంటి? రండి, కలిగినవి ఏంటంటే 7వదిగా మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. త్వరగా ముగిద్దాం, టైం చాలా అయిపోయింది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు.
దేవుని కుడి పార్శ్వమున ఎవరు? ఎవరు ఆసీనులు అయ్యారంటే ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 7వ మాట, నేను చూడగా అదుగో పరలోకం అని యోహాన్ అంటాడు. యోహాను చూసిన పరలోకం నుండి కలిగిన 7వ ధన్యత మనకేం కలిగిందంటే, మనం కలిగింది ఏంటంటే 7వదిగా దేవుని కుడి పార్శ్వమున కూర్చునే ధన్యత మనకిస్తున్నాడు. పరలోకం నుండి మనకేం కలుగుతుందండి? దేవుని యొక్క కుడి పార్శ్వమున. నిజం చెప్పండి, దేవుని కుడి పార్శ్వమున మనం కూర్చుంటామా? కూర్చుంటాం లేదా? త్వరగా చెప్పండి, కూర్చుంటాం లేదా? కూర్చుంటావా? ఎట్లా కూర్చుంటావా అక్క? దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాము. ఎట్లా అంటే ప్రభువారు ఉపమాన రీతిలుగా కానీ ఆయా సువార్తలు చెబుతూ వచ్చాడు. కుడివైపునున్న వారలారా ఏమని అంటాడు అక్కడ? కుడివైపున ఉన్న వారిని ఏమని సంబోధిస్తాడు చెప్పండి? అది తెలిస్తే ఇప్పుడు ఆరాధన చేయొచ్చు. ఏమని? కుడివైపున ఉన్న వారలారా. దానికి ముందు ఇంకో మాట ఉంది, గొర్రెలు మేకలు కాదక్క నేను అంటే కుడివైపు ఉన్న వారలారా అన్న దానికి ఏమని? అవన్నీ కాదు, మీకు తెలియదు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం మీరు స్వతంత్రించుకోండి అంటాడు కుమారుడు. కుడి పక్కన ఎవరున్నారు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు తండ్రి ద్వారా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుంటున్నారు. బాబా మేకలతో అంటున్నాడు. ఎవరితో? మేకలు. నేను అడుగుతూ వచ్చా, మా 3వ పాప ఇంటి బయట కూర్చోబెడితే మేకలు వచ్చినాయి. దాని పేరు ఏం పేరు అమ్మ అంటే మే అంటుంది. మేహ ఏంటమ్మ అంటే మేక మేక అంటుంది. మేకలు అట్టరిస్తే చెబుతుంది. ఎందుకు చెబుతున్నా అంటే ఎడమ వైపున ఉన్నవారు వేరు, కుడి వైపున ఉన్నవారు వేరు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని కుడివైపున ఉన్న వారితో మాట్లాడుతున్నారు. అంటే కుడివైపున ఉన్నవారు ఎక్కడ ఉన్నారు? తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన వారు ఎక్కడ ఉన్నారు? కుడివైపున ఉన్నారు. కుడివైపున ఉన్న వారు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వం అంటున్నారు. ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వమున. తండ్రి కుడిపార్శ్వమున ఉంటారు కాబట్టి ఆ ధన్యత మనకి కలుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వాక్యం ధ్యానించే ఓ సంతోషం అయితే అందరూ చక్కగా లైన్లో కూర్చున్నారు. ఎంత లైన్లో కూర్చున్నారంటే సిస్టర్స్, బ్రదర్స్ ఎప్పుడు కూర్చుంటారులేండి, సిస్టర్స్ ఎంత లైన్లో కూర్చున్నారంటే ముచ్చటగా ఉంటారు చక్కగా. ఎందుకంటే ఈరోజు పరలోకం గురించి కదా ధ్యానిస్తుంది. ముందర చెబితే అందరూ చక్కగా తెల్ల బట్టలు వేసుకొచ్చేవాళ్ళే. ఈరోజు నేను కూడా తెలుపు ప్యాంట్ వేసుకొచ్చా. ఈ ప్యాంట్ వేసినప్పుడల్లా, ఈ షర్ట్ వేసినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒక రోగం వస్తానే ఉంది. వాక్యం చెప్పేటప్పుడు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఈ రోజు తాడేపేటో తేలిపోవాలని వాళ్ళు వేసుకొచ్చా. నిజం, ఎప్పుడు ఈ ప్యాంట్ వేసుకొచ్చినా అదిగా వైట్ అండ్ వైట్ గుట్టి ఇట్లా వైట్ అండ్ వైట్ వేసుకున్నాను అనుకోండి, ఏదో ఒక రోగం వస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు ఏదో నొప్పి వస్తుంది. ఈరోజు మరణమైనా పర్లా, ఏదైతే అది అదేమో నేనో తేల్చుకోవాలని ఈరోజు వచ్చి నుంచున్నా. సరే, ఏమైతే చివరి వారం చూద్దాము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట అండి ఇది? 7. అదిగో నేను చూడగా అదిగో పరలోకం. యోహాను చూస్తున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి కలిగిన 7వ ధన్యత ఏంటంటే, ఏంటి ఆ ధన్యత? దేవుని కుడి పార్శ్వమున. అంటే మన ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున మనం ఉండగలుగుతున్నాం. ఆ కుడి పార్శ్వమున మనం నిలబడగలుగుతున్నాం. తండ్రి అయిన దేవుడు ఏదైతే మనకి ఇచ్చిన ధన్యత ఉందో ఆ ధన్యత క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున మనం ఉండబోతున్నాం. ఇప్పుడు ఏడ ఉండబోతున్నారు చెప్పండి? ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలి ఆరాధన చేస్తే? మేకలు ఇవ్వాలి, ఆరాధన చేయొద్దు. డైరెక్ట్గా చెబుతున్నా, బాధపడినా మేకల్లాగా ఆరాధన చేయొద్దు. మేకలు ఎలా ఉంటాయి? ఆ పని చేయకపోయినా చేసినట్టు ఉంటాయి. అంటే ఆరాధన చేస్తే కానీ ఆరాధన చేసిన అనుభవంలో ఉన్నట్టు ఉంటాయి. ఆరాధన రాదు కానీ ఆరాధన చేసిన అనుభవం గొప్పగా ఉండిద్ది. అట్లా కాదు. గొర్రెలు ఎలా ఉంటాయి? ప్రభు మాట్లాడుతున్నారు, నాకు దప్పిగా ఉన్నప్పుడు మీరు దాహం తీర్చారు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని ఇచ్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు అంటున్నాడు. అంటే ఇచ్చే అనుభవంలో మనం ఆరాధించాలి, పుచ్చుకునే అనుభవం కాదు. మేకలు అంటున్నాయి, నువ్వు మాకు ఎప్పుడు ఇచ్చావు ప్రభా, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు ప్రభా అంటే పుచ్చుకునే అనుభవంలో మేకలు ఉన్నాయి. కానీ గొర్రెలు అలా కాదు, ఇచ్చే అనుభవం ఉన్నాయి. ఈరోజు మనం ఎలా ఉండాలా? ఒక యూట్యూబ్లో ఒక అతను ఉన్నాడు, దేవుని ప్రజలందరినీ కూడా గొర్రెలు గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు. గొర్రెలు గొర్రెలు అని పిలుస్తాడు. నిన్నల్లా ఈ డిబేట్లో చూస్తా కూర్చున్నా. చాలా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత వాక్యం కూడా సిద్ధపడిపోయి ఎక్కడే వెళ్ళిన తర్వాత చూస్తున్నా అసలు ఏంటి దేవుని గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారని చూస్తే ఒక అతను అన్నాడు, ఆ గొర్రెలు ఈ గొర్రెలు అని. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ అన్నాడు, ఆయన హిందువే కానీ ఒక మతాన్ని సంబంధించిన వారిని మనం అట్లా కించపరిచినట్టు గొర్రె గొర్రె అనకూడదంటే వాళ్ళే గొర్రెలు అన్నప్పుడు నాకేంటి అంటున్నాడు. నిజమే, మనం గొర్రెలమే.
దినదినము వధించబడుతున్న గొర్రెలము. దినదినం మనం ఎలా ఉన్నాం? ఎవరైతే గొర్రె అంటున్నాడో అతని పాపాలు కొరకై కూడా వధించబడ్డాడు యేసుప్రభువారు. అవునా కదా? కాబట్టి మనం దినదినము వధించబడుతున్న గొర్రెలము బైబిల్ రాయబడుతూ వచ్చింది. దినదిన వధువుకు తేబడుతున్న గొర్రెల వలె ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మనం ఎవరంటే ఇచ్చేవారు. ఎవరు మనం? ఇచ్చేవారు. ఏమి ఇవ్వాలా? నేను అడిగితే ఇప్పుడు కానుకలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, దశంభాగాలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇస్తారా? అది కాదు నేను అడిగేది. ఈరోజు ఆరాధన దేవునికి ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఈరోజు నేను ఆరాధన దేవునికి ఇవ్వాలి, నేను చేసే ఆరాధన దేవునికి అవసరం అంటే దేవుడు అక్కర్లో ఉన్నాడని కాదు, నా ఆరాధన దేవుడు వినాలని ఇష్టపడ్డాడు కాబట్టి దేవునికి ఇవ్వడానికి వచ్చా అని సంతోషంగా దేవునికి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? నా ముడికైతే నేనుండా ఈరోజు దేవునికి సంతోషంగా నా ఆరాధన ఇవ్వటానికి, దుఃఖంతో బాధతో కాదు, సంతోషంగా. పిల్లరా, మనం ఎవరు అంటే గొర్రెలము. అంటే గొర్రెల అంటే అనుభవం కలిగిన వారం. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? నేను చూడగా అదుగో పరలోకం అని యోహాను అంటున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి కలిగిన ధన్యతలు ఏంటి? మనకు కలిగినవి ఏమిటంటే, మొదటిగా ఏం కలిగి ఉంది? మనం కలిగినవి ఏంటి? రక్షకుని కలిగి ఉండాం. మన పాపాలు తీసేసే రక్షకుడు. 2, మరణపు వేదన నుండి తొలగించబడే ఆ పిలుపుని మనం పొందుకున్నాం. 3, మనకు అడ్డుగా ఉన్న రాళ్ళు తీసివేయబడి పునరుద్ధానపు జీవితం కలిగి మహిమగల శరీరాన్ని పొందుకున్నాం. 4, ఏదైతే తండ్రి ఎదుటి మన పరలోకానికి విరోధంగా మనం చేసిన పాపాలు క్షమించబండి. 5, తండ్రి ఎదుటి కూడా. 5, పరలోకంలో సంతోషం వస్తుంది. 6, మన పక్షమున సాక్షి పరలోకంలో ఉన్నాడు. 7, పరలోకంలో మనకు కలిగిందండి. అందరూ చేత గజిబిజిగా ఒకటి చెప్పండి. ప్రభు నిజాలే. 7వదిగా చెప్పండి. తండ్రి కుడిపార్శ్వన మనం ఏం శాంసంగ్ మెడలో చేయనేసేవు కొనిపెట్టారా మమ్మీ వాళ్ళు? మంచోళ్ళు. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? 7వ మాట, పరలోకుని మనకు కలిగింది ఏంటి? తండ్రి కుడిపార్శ్వమున మనం ఉంటున్నాం. ఆ ధన్యత మనకి క్రీస్తుని బట్టి దేవుడు మనకి ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చునే ధన్యత మనకి ఇచ్చాడు. ఆ ధన్యతను బట్టి మనం ఏం చేయాలి? తండ్రిని ఆరాధించాలి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? అంత ముందు వారం అయిపోయినాయి. ఆ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ తలుపు గురించి అంటే వచ్చే వారం, ఆ తర్వాత వారాలు చూస్తాం. ఇంకా పరలోకం గురించి అప్పుడే అవలా చాలా ఉన్నాయి. ఈ వచనంలో నుండి చాలా వారాలు వస్తాయి. కాబట్టి మళ్ళీ చదువుతున్నా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని కనపరచదను నేను. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? ఎన్నో మాట? 7వదిగా. 7 అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, నేను చూడగా అదుగో పరలోకం. ఆ పరలోకంలో జరిగే ధన్యత ఏంటి? కుర్చీలు కొన్నిటేంటి అన్న సీన్ అన్న. ఆ ధన్యత ఏంటంటే రాయబడుతున్నమాట, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి? నేను చూడగా అదిగో పరలోకమని యోహాను అంటున్నాడు. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటంటే, మొదటిగా రక్షకుడు మన కొరకు వచ్చాడు. 2, మరణపు వేదన నుండి తొలగించబడి పిలుపుని మనం పొందుకుంటూ వచ్చాం, తొలగించబడ్డాం. 3, మనకు అడ్డుగొన్న రాళ్ళు తొలగించబడి పునరుద్ధానపు జీవితాన్ని కలిగి మహిమగల శరీరం ధరించుకుని అనుకుని వచ్చాం. 4, పరలోకానికి తండ్రి ఎదుటి విరోధంగా చేసిన పాపాలు క్షమించబడి. 5, చెప్పనాశక్యం మహిమయుక్తమైన సంతోషాన్ని పొందుకుంటున్నాం. 6, మన పక్షమున సాక్షి అయిన వాడు, సాక్ష్యాన్ని అంటే డబ్బులు తీసుకుని న్యాయాన్ని అన్యాయం చేసేవాడు కాదు, సాక్షిగా పలికేవాడు పరలోకంలో ఉన్నాడు. 7, పరలోకంలో కలిగింది ఏంటంటే తండ్రి కుడిపార్శ్వం మనం కూర్చొండిపోతున్నాం. ఈ ధన్యతలు పరలోకం నుండి మనకు కలిగినాయి. యోహాను చూసిన పరలోకం నుండి మనకు కలిగిన ధన్యతలను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ప్రభా, యోహాను ఏం చేశాడు? చచ్చిన వాని వలె పాదముల మీద పడ్డాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? ఆరాధనలు అంటాం, పాపం చేత చచ్చిన వాడిని ప్రభాని. ఇప్పుడు చచ్చిన వాడిని అని చెప్పటం కాదు, నోటి మారదు. చచ్చిపోయిన స్థితిలో
చచ్చినటువంటి స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. చచ్చిన వాడు వలె యోహాను ప్రభు పాదాల మీద పడినప్పుడు యోహాను ఎలా ఉన్నాడు? మళ్ళా తిరిగి లేపబడిన ఉద్యమాన్ని మనం చూస్తూ వచ్చాం. అట్లాంటి అనుభవం పాపముల చేత చనిపోయి క్రీస్తులో లేపబడిన అనుభవాన్ని బట్టి, పరలోకంలో మనకు కలిగిన 7 అంతల అనుభవాన్ని బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు క్రీస్తు యేసులో దేవుడు మనకు అనుమతించిన సమయాన్ని బట్టి గొప్ప ఆరాధన, సంతోషంగా ఆరాధన మనం చేయనట్లు, దుఃఖంతో బాధ కాకుండా సంతోషంగా మనం ఆరాధన చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.